తెలంగాణ సీఎం రేవంత్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆయన స్పీడ్ పెంచారు. బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలిస్తే రేవంత్ కుర్చీని శ్రీరాముడు కూడా కాపాడలేడు అంటూ వ్యాఖ్యానించారు. ఆగస్టు వరకు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటాడో ఉండరో కూడా తెలియదన్నారు. రైతు రుణమాఫీని ఆగస్టులో ఎలా చేస్తారన్న అరవింద్ తెలంగాణ ఖచ్చితంగా 12 ఎంపీ సీట్లను బీజేపీ సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు నెలలో రేవంత్ ఎలా చేస్తారని అరవింద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరికీ తెలుసన్నారు. 10 ఏళ్లలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ ఎందుకు అవసరమో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. దేశంలో 400కు పైగా సీట్లు గెలిచి మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమంటూ ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మతతత్వ ఓట్ బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ ని ఏ రకంగా అరికట్టాలి పర్మనెంట్ గా, ఇవన్నీ కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్లి రానున్న కాలంలో అతి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఈసారి 400 పై చిలుకు స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిపించి ఒక కష్టపడి గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా, అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క హాలిడే లేకుండా, ఒక లీవ్ పెట్టకుండా మనందరి కోసం కష్టపడుతున్న మోదీ గారికి మనం చేయగలిగింది మినిమం మనం ఒక ఓటు ఆయనని బలపరచడానికి వేయడం. అది అందరూ కూడా మే 13 నాడు దయచేసి పోలింగ్ బూత్కి వెళ్ళి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనము ఆయనకి ఆశీర్వాదం ఇద్దాము. ఆయన ఫ్యూచర్ లో చేసే పనులకు కూడా బలాన్ని చేకూరుస్తాం. 6 గ్యారెంటీలకు సంబంధించి ఆగస్టులో అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆయన ఆగస్టులో అమలు చేయడు, ఆగస్టు దాకా ఆయన ఉండడు అంటారు ఈ మీడియా ఛానల్ అన్ని. ఆగస్టులో అమలు చేస్తా, 100 రోజులు అమలు చేస్తా. ఏ ఆగస్టు? డిసెంబర్ 25కి చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తా, 6 గ్యారెంటీలు ఆగస్టులో అమలు చేస్తా. ఇప్పుడు రోజు మీ ఛానళ్లు చూస్తా ఉంటే చూడు, డిసెంబర్లో బీజేపీకి 4 వస్తాయి అన్నారు తెలంగాణలో, జనవరిలో 6 అన్నారు, ఫిబ్రవరిలో 8 అన్నారు, మార్చిలో 10 అన్నారు, ఇప్పుడు 12 దాటితే అంటున్నారు. ఒకవేళ 12 దాటినాయా, రేవంత్ రెడ్డిని శ్రీరాముడు రక్షించాలి ఇక ఆయన స్థాయి, ఆయన కుర్చీని.